ఆచి చికెన్ మసాలా. జోగి ఏం మారలా. ఇదిగో చూడండి, అది దేని గురించి ఏంటి అనేది ముందుగానే వివరిస్తా. ఎందుకంటే ఆయన కుటుంబానికి, కోడలకి, కొడుకుకి ఏమాత్రం సంబంధం లేని కంటెంట్. మనకు ఒక ఇంజక్షన్ ఆర్డర్ పంపించాడు జోగి రమేష్, ఆ కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాలు ఏమీ మాట్లాడొద్దని. సో దాని గురించి నేనేం మాట్లాడను. కానీ ఆయన ఒక మాజీ మంత్రి కదా, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి అనేది కూడా చూడాలి కదా. సో ఆ మారలేదు అనడానికి కారణం నేను చూపిస్తా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు అనేది. అయితే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి ఏం మాట్లాడారో. ఇంకొకడు ఉన్నాడు, ఎవడాడు, ఇవే పదాలు, ఎగ్జాక్ట్లీ ఇవే పదాలు. R5 జోన్లో పేదలకు ఇళ్ళు ఇస్తానని చెప్పేసి ఏదైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించారో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఈ జోగి రమేష్ ఉన్నారు. అప్పుడు ఇదే జోగి రమేష్ అసలు ఏం మాట్లాడుతున్నాడో విచక్షణ కూడా లేకుండా, తను ఆ నోటికి కంట్రోల్ లేకుండా ఆ పదాలు ఏవి పడితే అవి వాగేసి ఇష్టానురీతిగా మాట్లాడేస్తే పడతారా? నువ్వు మాట్లాడింది ఎవరితో, చెప్పింది ఎవరితో? ప్రజలతో. నీ పార్టీ కార్యకర్తల కోసం పెట్టావా, ప్రజల కోసం పెట్టావా? పేదల కోసం అని పెట్టి అప్పటి ప్రతిపక్ష పార్టీలను తిడతం కోసం అది వేదికగా చేసుకుంటావా? సరే, అప్పుడంటే అధికారం కాబట్టి కళ్ళు మూసుకుపోయి ఎలా పడితే అలా మాట్లాడేవనుకోవచ్చు. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడు అసలు అన్ని కర్మ ఫలితం వస్తుంది కదా, కనపడుతుంది కదా, ఏ మాత్రం కూడా మారలా. ఇప్పుడు ఇంతకు ఆయన మాట్లాడిన మాటలు ఏంటో చూద్దాం. రెడ్ బుక్ అని చెబుతున్నావు. ఆల్రెడీ నీ రెడ్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత డెడ్ బుక్ అయిపోయింది. ఓకే, బాగానే ఉంది. రెడ్ బుక్ అన్నా. నిజంగా నారా లోకేష్ గారు ఆ రెడ్ బుక్ అని పెట్టారు కానీ ఉపయోగం లేదేమో అనిపించింది. ఉపయోగం ఉంటే వీళ్ళు ఇలా మాట్లాడరు. నిజంగా ఆయన రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తుంటే వీళ్ళ పరిస్థితి ఇంకోలాగా ఉండేది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆల్మోస్ట్ ఆల్ 2.5 years దగ్గర అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. 2.5 years అవ్వలేదు కానీ 2.3 months. సో ఈ గ్యాప్లో వీళ్ళు రెడ్ బుక్ అని దాన్ని హేళన చేస్తూ ఉన్నారు. అంటే దాన్ని రుచి చూపించలేదు అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్దేశం. వీళ్ళు హేళన చేస్తున్నారు అని అనుకోవాలా. సో అది రెడ్ బుక్ కాస్త డెడ్ బుక్ అయింది. ఓకే, అంటే రెడ్ బుక్ అయిందంటే అది ఎక్స్పైర్ అయిపోయిందని, ఇక అది డెడ్ అయిపోయిందని, ఇక అది దానికి జీవం లేదని. అంతవరకు బాగుంది. దాని నెక్స్ట్ డైలాగ్ ఏనండి. దాని తర్వాత ఏమైందంటే అండి, డెత్ బుక్ అవుద్దా? ఎవరికి అవుద్ది డెత్ బుక్? ఏ ఉద్దేశంతో అంటున్నారు? ఇది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. డెత్ బుక్ అవుద్ది అన్నారు. అది ఏం డెత్ బుక్? అది ఎవరి డెత్ బుక్? రాజకీయంగా ఎవరికి డెత్, లేకపోతే భౌతికంగా ఎవరికైనా డెత్ అనే? ఇది నాకు అర్థం కాకే ముందు ప్లే చేసి మీకు వినిపించి దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఎందుకంటే ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నాను. రెడ్ బుక్ అని చెబుతున్నావు. ఆల్రెడీ నీ రెడ్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత డెత్ బుక్ అవుతుంది రాష్ట్ర. అది ఆ తర్వాత డెత్ బుక్ అవుద్దంట. మళ్ళీ చెప్తున్నాను, నేను ఫ్యామిలీ విషయాలు మనకు అనవసరం, దాని గురించి ఏం మాట్లాడట్లా. ఆయన చాలా మాట్లాడుకున్నారు. ఈయనకను ఆ మహాన్యూస్ వంశీకి వీరిద్దరికి మధ్య ఏదో కొత్తగా సంబంధం ఏర్పడింది, బామర్దులు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సరే, అది వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అది చెప్పండి నాకు. ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎలగబెట్టింది ఏంటి? ఎంతమందికి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా మీరు వాళ్ళ గృహప్రవేశాలు చేయించగలిగారు? ఎంతమందికి స్థలాలు కేటాయించగలిగారు? ఆ స్థలాల్లో ఇప్పుడు ఏమైనా ప్రజలు ఉండగలుగుతున్నారా? ఒకవేళ ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నారు? అంటే అక్కడ ప్రజలు నివాసితంగా ఉండటానికి ఏమైనా అవకాశాలు ఉన్నవిచ్చారా, లేకపోతే లేనివిచ్చారా? ఏదో తూతు మంత్రంగా తోసేశారా? మీకు గుర్తుందా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈయనకి పొలిటికల్ ట్రాన్స్ఫర్ ఒకటి జరిగింది పెడన నుంచి పెనలూరుకి. చేసినప్పుడు అదే పెనలూరు నియోజకవర్గంలో ఉయ్యూరు అనే ఒక మున్సిపల్ నగర పంచాయతీ ఉంది. ఆ ఏరియాలో ఈయన వెళ్ళినప్పుడు మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఈయన వాళ్ళు అడిగారు, మా ఇల్లు మా స్థలాల పరిస్థితి ఏంటని. ఈయన ఏమన్నాడు తెలుసా? నన్ను అడుగుతారండి, మీ ఎమ్మెల్యేని అడగండి అని చెప్పేసి అన్నాడు ఈయన.
ఆ శాఖ కర్మకాల ఆ శాఖ ఆయనే మంత్రి. అప్పుడు ఎవరైనా మాట్లాడతారు ఆ మాటలు? పైగా అప్పుడు ఎవరు అక్కడ ఎమ్మెల్యే? ప్రస్తుత మంత్రి అయినటువంటి కొలుసు పార్థసారథి. ఆయన అప్పటికే సైలెంట్ అయిపోయి ఉండారు. పార్టీ మారలేదు కానీ సైలెంట్ అయ్యి ఉండారు. సో సరే, ఆయన సంగతి అలా పెడితే ఆ ఎమ్మెల్యేని అడగమంటాం ఏంటి? ఈయన మంత్రి కదా. పోనీ ఈయనేదో అప్పుడు ఎమ్మెల్యే అయ్యి ఉంటే నాకేం సంబంధం, మీ ఎమ్మెల్యేని అడగండి అనొచ్చు. మీరే మంత్రిగా వచ్చారు, లేదు ఆయనతో నేను మాట్లాడి చెబుతానైనా అనాలి. అంత బాధ్యతారహితంగా ఉన్న వ్యక్తి ఈ జోగి రమేష్. ఏ రోజైనా ప్రజలకి ఇదిగో ఈ సమస్యల్లో నేను అడ్డం ఉంటా, నేను తీరుస్తా, నేను పరిష్కారం చేస్తా అని చెప్పేసి ఒకటి చెప్పారా? చెప్పించండి. మీ ప్రాంతంలో మీ అనుచరులు వాళ్ళు కాకుండా, మీ పార్టీ వాళ్ళు కాకుండా సామాన్య ప్రజలతో చెప్పించండి. ఇదిగో మాకు జోగి రమేష్ ఇంత బ్రహ్మాండమైన పని చేశాడు, ఇదిగో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను తీర్చాడని చెప్పేసి చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే నాకు తెలుసు అక్కడ ఏమేమి జరిగింది ఏంటి అనేది క్లియర్ కట్గా నేను చెప్తా. ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏమేమి జరిగింది అనేది సహా, పేర్లతో సహా. సో అక్కడ ఇప్పుడు ఆ డెత్ బుక్, అసలు డెత్ బుక్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రతిపక్షంలో ఉండి కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని ఈ జోగి రమేష్ ఇప్పుడు పైగా ఇతని పైన ఏ కేసు లేదు, ఈయన స్వచ్ఛీలుడు అని అంటే ఒరే ఆ నిజాయితీనే మాట్లాడిస్తుందిలే వీళ్ళ చేత అని చెప్పేసి అనుకోవచ్చు. ఆ నిజాయితీకి ఉన్న పవర్ అలాంటిది అనుకోవచ్చు. ఈయన చూస్తేనేమో పక్కన ఎగిరిగోల్డ్ భూములు, దాని మీద ఆరోపణలు ఉన్నాయా? కల్తీ మద్యం, మొలకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఆరోపణలు ఉన్నాయా? ఇది కాకుండా ఇప్పుడు కుటుంబ సమస్యలు ఇన్నుంటే మరలా వచ్చి డెత్ బుక్ అని ఎవరిని అంటున్నారు అంటే ఆ రెడ్ బుక్ అని చెప్పేసి అన్న మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు అనుకోవాలా? లేకపోతే ఇంక ఎవరిని ఉద్దేశించి? లేకపోతే నారా లోకేష్ గారిని రాజకీయంలో ఇక ఏమి లేదు, ఆయనకి రాజకీయంగా అయిపోయింది, రాజకీయంగా ఆయన జీవితం లైఫ్ క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నారా? ఆయన పొలిటికల్ లైఫ్ గురించి మీరు నిర్దేశించేంత కెపాసిటీ మీకుందా? అసలు మీ పొలిటికల్ లైఫ్ ఏంటి అది కూడా ఆలోచించుకోవాలిగా. రైట్ నో వస్తున్న మీ పైన ఉన్న ఎలిగేషన్స్ ఎవరో కాదు, సొంత వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్కి మీరు డిఫెన్స్లో పడిపోయి ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదనే ఆరోపణలు ఉన్నాయి, ఆ విమర్శలు ఉన్నాయి. అటువంటి తరుణంలో ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇక ఇతరుల పైన అటాక్ చేయటం, అదే డిఫెన్స్ ఈజ్ ద బెస్ట్ సిస్టమ్ దెన్ డిఫెన్స్ అన్నట్టుగా ఆ రకంగా అటాకింగ్ మోడ్లోకి వెళ్తే కొంచెం అంటే భయపడేవాడు ఊరిని పైకి ఏ అని అరుస్తూ ఉంటారు అనమాట. దేనికంటే లోపల భయం ఉంటుంది, ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి పైకి ఊరికి నరుపులు అరుస్తూ ఉంటారు అనమాట. అట్లా నేను చాలామందిని చూసేలే. ఆ తరహాలో ఏమైనా ఇప్పుడు దాన్ని ఇటు పక్కన విడుదల రజనీ గారు, మరో ప్రక్కన ఇంకెవరో ఉన్నట్టున్నారుగా, సో వారి ఇరువురిని పెట్టేసుకొని కొంచెం ధైర్యం వచ్చేసిందేమో బహుశా. సో ఎందుకు అక్కడ విడుదల రజనీ గారి పైన ఆవిడ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఎవరిదో వాళ్ళని కొంచెం ఏదో ధమ్కి ఇచ్చారని చెప్పేసి 2,20,00,000 ఏదో మొత్తానికి అట్లా చేశారని చెప్పేసి. సో ఆ తరహాలో వీళ్ళ పైన అనేక రకాల ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అయితే దానికి సంబంధించి మరి పోలీస్ అధికారులు ఎందుకు ముందు అడిగేయట్లేదు ఏంటి అంటే మరి దానికి చట్టం దానిపైన చేసుకుపోతుంది అని మామూలుగా ఉంటుంది ఒక సామెత. ఆ తరహాలో ఏమైనా ఉన్నదా? కానీ ఒక ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కనీసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక సీటు కూడా గెలవాలి. ఆ జిల్లాలో వ్యక్తి ఈయన మంత్రిగా కూడా చేసిన వ్యక్తి. మరి అటువంటి వాళ్ళు వీళ్ళే ఆ రకంగా వార్నింగులు పాస్ చేస్తున్నారు అని అంటే దేనికి నిదర్శనం? వీళ్ళు తప్పు చేయలేదనా, లేకపోతే తప్పు చేసినా వీళ్ళని ఎవరేం చేయలేరనే, లేకపోతే కూట ప్రభుత్వం ఎంతసేపటికి మా డెవలప్మెంటు, ఇన్వెస్టర్స్, క్యాపిటల్, పోలవరం, వెలిగొండ, అమరావతి, సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ దీంట్లోనే ఉంటారు కానీ ఈ మా గోడు పట్టించుకోరని, లేకపోతే అసలు వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని కొంచెం గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. బహుశా అదే అయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళని ఎవరు పట్టించుకోవట్లే, ఎవ్వరు పట్టించుకోవట్లే. ఏముంది వీళ్ళు అట్టగా మాట్లాడుతూ ఉంటారులే, వీళ్ళు ప్రతిదానికి మాట్లాడుతూ ఉంటారులే అని చెప్పేసి అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు కూటమిది. ఎందుకంటే వీళ్ళని పద్దాకు పట్టించుకున్నా కానీ తలనొప్పి మన పనులు అడ్డంగా అవుతాయి, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అసలు వీళ్ళు అట్లాగా వాళ్ళు ఏదో గోలగోలు చేసుకుంటూ ఉంటారు, మనం పట్టించుకోవడం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటే అది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు బహుశా కూటమి ప్రభుత్వం నుంచి. కానీ జోగి రమేష్ ఇలా మాట్లాడతాం అనేది ఎంతవరకు సమంజసం? ఎందుకు? ఆయన మాజీ మంత్రి కదా, ఓ ప్రజాప్రతినిధిగా మనం ఉండాలి అంటే సరే అధికారంలో ఉండగా ఎలా పడితే ఎడాపెడా మాట్లాడేసాం. ఇప్పుడు అధికారం కోల్పోయి మనం అన్నీ వదిలేసి పరిస్థితి ఇట్లా ఉంటే ఇప్పుడైనా జాగ్రత్త పడాలి కదా.
కొంచెం నోరన్నా కంట్రోల్లో ఉంచుకోవాలి కదా. సో సరే, ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. దాని తర్వాత దానికి సంబంధించిన వ్యవహారం మాట్లాడచ్చు. సో ఇప్పుడు జోగి రమేష్ గారు ఏదైతే ఆ మాటలు ఉన్నాయో ఏం మారలేదని చెప్పేసి నేను టైటిల్లో పెట్టాను. మరి దాని తర్వాత మీరు చూసినాక మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. థ్యాంక్ యూ.